యాక్చువల్‌గా ఏంటంటే, శని మన మీద నెత్తి మీద కూర్చుందనుకోండి, అన్నీ నష్టాలు. అంటే వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో నష్టాలు, వివాహంలో నష్టాలు, విదేశాలలో నష్టాలు. అసలు ఏది మనల్ని ముందుకు సాగనివ్వడు శనీశ్వరుడు. మానవ జీవితంలో సుమారుగా 80% శని పాత్ర ఉంటూనే ఉంటది. ఒకటి పోయే వరకు ఒకటి, ఒకటి పోయే వరకు ఒకటి. కష్టాలు, నష్టాలు, ఆర్థికంగా కుంగదీస్తాడండి శనీశ్వరుడు. అలాంటి శనీశ్వరుడు మనకు మంచి చేయాలని తనలో ఒక ఆలోచన ఉంటే నిజంగా ఎంతో గొప్పవాళ్ళమవుతాం. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం గనక ఉంటే అతను ఇచ్చిన సంపద లెక్కబెట్టుకోవడానికి గూడా మనకు ఈ జీవితం సరిపోదండి. అలా ఆ వెంకన్న దయ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందండి. ఎవరైనా మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను. రేపు 27వ తారీఖున శని త్రయోదశి ఉంది. మీరు శని హోమం జరిపించుకోండి. నేను ఒక అత్యంత విలువైనటువంటి 5,000 విలువైనటువంటి సుమారుగా ఒక శనికి సంబంధించిన మనీని మీకు అందజేస్తాను. ఇట్టి అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ శని హోమానికి అర్హులేనండి. కేవలం మీరు రానవసరం లేదు. మీ పేరు గోత్రనామాలతో నేను శని హోమం జరిపించి మీకు ఆ వీడియో అనేది కూడా పంపిస్తాను. అందులో 5,000 విలువైనటువంటి శని మనీని మీకు తప్పకుండా అందజేస్తాను. ఇట్టి అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.